वो सबका बना रहा हूँ। मैनेजर साहब జరిగిరా నోట్ చేసుకో అయిపోయింది స్టెప్స్ ఇన్వర్టర్ సెక్షన్, ఇన్పుట్, పిఎఫ్సి సెక్షన్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఫస్ట్ ఏమైనా సరే మనము ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇన్పుట్ నుంచి దీనికి సప్లై వస్తుంది. హిందీ हम इधर ఇది ఫస్ట్ మనం ఇన్పుట్కి ఇస్తాం కదా, ఇన్పుట్ ఇచ్చిన తర్వాత డీసీ వోల్టేజ్ వస్తుంది. ఈ డీసీ వోల్టేజ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ డీసీ వోల్టేజ్ రాగానే ఈ పవర్ సప్లైకి వెళ్తుంది. ఈ పవర్ సప్లై రాగానే దీని నుంచి కావాల్సిన వోల్టేజెస్ ఏమేమి ఉన్నాయో అన్ని డిస్ప్లే ఆన్ అవుతుంది, ఫ్యాన్ రన్ అవుతుంది, బూస్టింగ్ స్టార్ట్ అవుతుంది. బూస్టింగ్ స్టార్ట్ బైపాస్ వరకు వచ్చిన తర్వాత బూస్టింగ్ వోల్టేజ్ ఇక్కడ ఈ రెండు ఒకటి ప్లస్ ఈ రెండు మైనస్, కానీ ఈ రెండిట్లో రెండు ఒకటే పేరు, ఈ రెండు ఒక పేరు. దీంట్లో బూస్టింగ్ 330 లేకపోతే 324, 335, 344కి వస్తుంది బూస్టింగ్. వచ్చిన తర్వాత ఇది బైపాస్కి వస్తుంది. బైపాస్కి వచ్చిన తర్వాత మనం ఆన్ కమాండ్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ఏదైతే ఇన్వర్టర్ ఉందో అది తీసుకొని 360 వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కువ బూస్ట్ అయ్యేదంతా ఇది. అది మెయిన్స్ మీద ఉన్నప్పుడే ఇది బూస్టరు ఇన్వర్టర్ పనిచేస్తుంది. మెయిన్స్ ఆఫ్ అవగానే ఈ టోటల్ ఆఫ్ అవుతుంది, ఇది ఆఫ్ అవుతుంది, ఇన్వర్టర్ సెక్షన్ ఒకటే ఫంక్షన్ జరుగుతుంది. మెయిన్స్ మీద ఉన్నప్పుడు మాత్రం ఇది ఫంక్షన్ అవుతుంది. ఇన్వర్టర్ వచ్చేసరికి డైరెక్ట్గా ఇన్వర్టర్ మాత్రమే ఆన్ అవుతుంది. బ్యాటరీ నుంచి డైరెక్ట్గా బూస్ట్ అయ్యి ఇన్వర్టర్ ఆన్ అవుతుంది. సో మనకు పవర్ పోయినప్పుడు ఆటోమేటిక్గా బ్యాటరీ మీద రన్ అవుతుంది, పవర్ ఉన్నప్పుడు మెయిన్స్ మీద రన్ అవుతుంది. దాని పర్పస్ కోసం కంట్రోల్ బోర్డు రెండింటికి వర్క్ అవుతూ ఉంటుంది. ఈ కంట్రోల్ బోర్డు సెట్ డెడ్ ఉన్నా డిస్ప్లే రాదు, ఆన్ కాదు. ఈ ఛార్జర్ ఏం ఫంక్షన్ చేయలేదు అనుకోండి, ఇక్కడ డీసీ వోల్టేజ్ రాదు. మెయిన్స్ ఇచ్చిన ఏదైనా సరే మనం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ దీనికి డీసీ మీద అవసరం లేదు. మెయిన్స్ ఇచ్చినగానే మనకు ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ ఇక్కడ ఛార్జింగ్ వోల్టేజ్ వస్తుంది. ఏ యూనిట్కి అయినా సరే ఇక్కడ ఛార్జింగ్ వోల్టేజ్ వస్తుంది. ఇదే యూనిట్ అనుకో, మెయిన్స్ ఇవ్వగానే ఛార్జింగ్ వోల్టేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా డిస్ప్లే ఆన్ అవుతుంది. ఇక్కడ ఉన్న సైడ్ ఫ్యాన్లన్నీ రన్ అవుతాయి. ఇక్కడ ఫ్యాన్ ఉన్నాయి కదా, రన్ అవుతాయి. తర్వాత బూస్ట్ అవుతుంది. బూస్ట్లో ఏమన్నా చిప్పీసీది ఇదేమన్నా ప్రాబ్లం ఉందంటే ప్రాపర్గా బూస్ట్ కాదు, అన్బ్యాలెన్స్ ఉందంటే బ్లాస్ట్ అవుతుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రేంజ్ కావాలి, ఈక్వల్గా రేంజ్ కావాలా, బైపాస్ వరకు ఈక్వల్గానే ఉంటుంది. ఫస్ట్ సప్లై చేయండి చార్జర్ సైడ్ చార్జర్ సప్లైగా అంతేనా సార్? फर्स्ट चार्जर అంతేనా ఇంకేమైనా ఉందా? फर्स्ट पीएफसी ना అంతే, దీని ఫంక్షన్ అంతే. फंक्शन एक्सप्लेन कर रहे। फर्स्ट इनपुट गिवन टू यहाँ पे कनेक्शन देना है इनपुट को। यहाँ पे डीसी का आउटपुट यहाँ से आता है, एसी का ये यहाँ से आके यहाँ से वो इनपुट कनेक्शन देने के बाद में ये इधर डीसी वोल्टेज आ रहा था, डीसी वोल्टेज ये वोल्टेज इधर ही आता, ठीक है ना। इनपुट यहाँ इधर आने के बाद में फैन डिस्प्ले सबका रन हो जाता, शो करते हैं। डिस्प्ले में डिस्प्ले आ रहा था, फैन रन हो जाता। उसके बाद में बूस्टिंग हो जाता। कितना तक बूस्टर 330, 226, 340 तक रेज होता। वो भी थोड़ा इक्वल भी रेज होता, इक्वल रेज होता। अनबैलेंस है तो एक रेज होता, एक रेज नहीं होता, ब्लास्ट हो जाता ये सेक्शन पूरा सेक्शन। हाँ అది డబల్ లేదు, డబల్ లేదు చూస్తా కాలంటే ఒకటి చూడండి. రేజ్ అయిన తర్వాత రెండు ఈక్వల్ అయిన తర్వాత కొన్నికి ऑटोमेटिक बूस्ट हो जाता ना, उसके बाद में सब ऑटोमेटिकली इन्वर्टर ऑन हो जाता। हम ऐसा प्रोग्राम में कुछ हमारा प्रोग्राम है तो हाई
डायरेक्ट ऑन हो जाता है, डायरेक्ट ऑन हो जाता है। सम डिफरेंट वाला का खाली बूस्टिंग तक आ जाता, उसके बाद में बटन दबा दिया तो फिर भी इन्वर्टर ऑन हो जाता है। डायरेक्ट एक सिस्टम में डायरेक्ट इन्वर्टर ऑन होता है, दूसरे मैनुअल जो पुराने मॉडल्स थे उसमें मैनुअली डिफरेंट होता, बट Different और फंक्शन inverter का का switch सेम होता। कोई भी यूपीएस ले लो कंपलसरी बूस्टर तक बूस्ट होना चाहिए, उसके बाद में ऑटोमेटिक इन्वर्टर आ जाएगा। नहीं तो हम बटन दबाना पड़ेगा, उसके बाद में इन्वर्टर आ जाता है। बूस्टिंग तक पूरा इक्वल के सब आ रहे हैं, ऑन करने के बाद में फिर भी प्रॉब्लम आता। तो कंट्रोल बोर्ड की प्रॉब्लम हो, ये वाला इन्वर्टर चिप पीसीबी और मासपेट कुछ वगैरह प्रॉब्लम है तभी प्रॉब्लम आ रहा था। ना है तो ज़्यादा इंक्रीज होता 360 का ज़्यादा। एक कभी कभी क्या होता ना, इंक्रीज ज़्यादा होता, कुछ कंट्रोल बोर्ड प्रॉब्लम है तभी ज़्यादा इंक्रीज होता, प्लस और माइनस दोनों का इंक्रीज आया तो ब्लास्ट हो जाता। कल इन्वर्टर सेक्शन का ये वाला का ब्लास्ट हो जाता। उसके बाद में नहीं कुछ भी नहीं होता, सबका ऑन हो जाता, ऑनलाइन आ रहा था। उसके बाद में मेंस बंद किया तो बैटरी ऑलरेडी कनेक्ट करना, कभी भी बैटरी जाकर डायरेक्ट नहीं कनेक्ट करना पड़ेगा। कोई भी यूपीएस पहले भी मेंस में ऑन करना पड़ेगा, सबको ठीक है तो उसका बैटरी वो डीसी वोल्टेज आ रहा था ना इसमें, उसी टाइम में आप पूरा कनेक्ट कर देना लूप का। ऐसा डायरेक्ट जैक कनेक्ट कर दिया तो प्रॉब्लम नहीं, ऐसा डायरेक्ट एट ए टाइम एक बार इन्वर्टर बैटरी जैक कनेक्ट कर दिया तो कुछ स्पार्क आता, उसी टाइम में ये फ्यूज जल जाता, कुछ लो वोल्ट रजिस्टर भी नहीं काम कर सकता, उसी टाइम में फॉल्ट आ जाता ऑटोमेटिकली। इधर ऑन करने के बाद में साइड जाने के बाद में अभी थोड़ा आराम से पहले मेंस में ऑन करना, सबका चेक करना पड़ेगा। उसके मेंस में ठीक हो जाता, बैटरी कनेक्ट कर दिया तो अभी फिर भी ऑटोमेटिक ऑनलाइन आ रहा था, सबको प्रॉब्लम नहीं होता। उसके मेंस बंद करने के बाद में ये वाला ऑटोमेटिक बैटरी में काम करता है। ऐसा नहीं तो डायरेक्ट बैटरी जगा देता, स्पार्क आ जाता, उसी टाइम में फ्यूज जल जाता। कभी कभी लो वोल्ट रजिस्टर भी नहीं काम कर सकता, एट ए टाइम डीसी वोल्टेज ये सब फोर्स होते हैं, डीसी वोल्टेज आ रहा था उसका। कुछ 24/12 वगैरह है तो इतना प्रॉब्लम नहीं होता। 96 और 240 और 360 आए तो कभी भी ऐसा नहीं, बल्ब से चार्ज करके देखना पड़ेगा। फंक्शन है तो ये तो सेम है। ఇది కనెక్ట్ చేస్తారా ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారా? ఇది మనం కనెక్ట్ చేసుకుంటామా ఆటోమేటిక్ కనెక్ట్ చేస్తారా? కనెక్ట్ చేయాలి। ఓకే, మీరు సైట్కి వెళ్ళినప్పుడు బోర్డు ప్రాబ్లం ఉంది, చార్జరా పిఎస్డిఆరా ఏది ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేయాలి। కొన్నిటికి ఏమవుతుంది, ఇదే యూనిట్ అనుకోండి, యూనిట్లో ఇన్పుట్ ఇవ్వగానే ఇక్కడికి సప్లైనే రాదు, సప్లై రాకుంటే ఇదంతా ఫంక్షన్ కాదు, ఫిల్టర్ ప్రాబ్లం ఉంది। ఫిల్టర్ వరకు వచ్చింది అంటే ఛార్జర్కి ఇన్పుట్ సప్లై వస్తుందో చూసుకోవాలి। ఇన్పుట్ ఛార్జర్ సప్లై రాగానే ఇక్కడ డీసీ వోల్టేజ్ వస్తేనే మిగతాది ఆపరేట్ అవుతుంది। ఇక్కడ డీసీ వోల్టేజ్ వస్తుంది అయినా ఆన్ అవుతలేదంటే కనుక దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆన్ అట్లా ఛార్జర్ ప్రాబ్లమా, ఫిల్టర్ ప్రాబ్లమా, పవర్ कार्ड प्रॉब्लम लेकिन इनपुट लोंచి सप्लाई भी नहीं आता ना, चेक करना पड़ता है। ये कौन सा बोर्ड है? ये वाला चार्जर अलग अलग होता है। मैं बोल रही हूँ पूरा सबका एक ही है, फंक्शन का सेम हो जाता है। अब मॉडल कौन सा मॉडल होता है ऐसा मॉडल डिजाइन करता है, ये मॉडल का ये मॉडल को फर्क नहीं होता। वो वाला सेंसिंग डिफरेंट आ जाता है, ये वाला इसके मैच नहीं होता, इसके इसमें भी ना मैच नहीं होता। सेंसिंग का डिफरेंट हो जाता है। कोई भी मेक ले लो सेम चार्जर होता, पीएसआर होता, फिल्टर होता। एक यूपीएस में इनपुट फिल्टर होता, चार्जर होता, पीएसआर होता, कंट्रोल होता, डिस्प्ले होता, फैन सबका ऐसा होता एक यूनिट में। कोई भी ले लो 1 2 3 के होता सेम हो जाता। अदर माल अलग अलग है तो डिफरेंट हो जाता, उनका डिज़ाइन अलग होता, हमारा डिज़ाइन अलग होता और दूसरा में का डिज़ाइन अलग होता, इसका भी छोटा होता बड़ा होता ऐसा, अलग अलग मॉडल का अलग डिज़ाइन होता। इसका ट्रांसफार्मर इसमें ट्रांसफार्मर का कुछ आईटी वाला है तो आईटी भी आ रहा था नीचे का, आईटी नहीं है तो सेम ऐसा पीएसआर कंट्रोल चार्जर ट्रांसफार्मर नहीं रहता इसमें।
कंट्रोल उधर गए तो उधर था नहीं ट्रांसफार्मर बड़ा हाँ सा। तो। अरे 2 पार्ट में यूपीएस का टॉप में हो जाता, हाई फ्रीक्वेंसी का ये लो हाई फ्रीक्वेंसी भी हो जाता। అలా ట్రాన్స్ఫార్మర్ कस्टमर का रिक्वायरमेंट, कस्टमर क्या रिक्वायरमेंट है तो ऐसे। ఇప్పుడు దీనికి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ యాడ్ చేస్తారా अन्ना अब नया वाला खरीद करता ना कस्टमर, उसी टाइम में आईटी बोल दिया था, कंपलसरी आईटी दे देता। कस्टमर का क्या रिक्वायरमेंट है, मेरे को ट्रांसफर कंपर होना चाहिए, तो लोड स्टेबिलिटी पर्पस दे कैन यूज इट। ये हाई फ्रीक्वेंसी लो फ्रीक्वेंसी हाई High फ्रीक्वेंसी, frequency. लो फ्रीक्वेंसी। सारा लो फ्रीक्वेंसी మనకి సపరేట్ గా ట్రాన్స్ఫార్మర్ అంటే ఇప్పుడు దాంట్లో కస్టమర్ రిక్వైర్మెంట్ के हिसाब से ट्रांसफार्मर लगाते हैं बोल्ट देते वो कस्टमर కింద ట్రాన్స్ఫర్ ఉంటుంది, పైన బోల్ట్స్ ఉంటుంది। से क्या मतलब है కస్టమర్ రిక్వైర్మెంట్ वोल्टेज ఇప్పుడు అది ఐటీ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా చార్జెస్ కట్టాలి। నాకు అవసరం లేదు ఇట్లున్నా పర్లేదంటే ఇట్లున్నా వస్తుంది, నాకేం రిక్వైర్మెంట్ అది నేను డబ్బులు చూసుకుంటాను। थोड़े हाई क्वालिटी में కస్టమర్ ఎలా ट्रांसफार्मर का కావాలి, जरूरत नहीं पड़ता है ఇదే కస్టమర్ అయితే ఐటీ ఉన్నది ఇట్లా, వితౌట్ ఐటీ ఉన్నది ఇట్లా, ఇన్బుల్ట్ ఉండేది ఇట్లా, వితౌట్ ఇన్బుల్ట్ అంటే ఓన్లీ 7 8 వరకు వస్తాయి, 10 మినిట్స్ బ్యాకప్ అవసరం, నాకు గంట కావాలా 2 గంటలు కావాలంటే అడిషనల్గా ఛార్జర్ వస్తుంది, పిఎస్ఆర్ వస్తుంది। ఈ అడిషనల్ ఛార్జర్ అనేది దాంట్లో ఉండదు, ఇంక్లూడింగ్ దీంట్లోనే వస్తుంది। కస్టమర్కి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేస్తారు। కనెక్షన్స్ మనం పెట్టచ్చు కనెక్షన్ మనం పెట్టవచ్చు, అన్నీ దీని మీదనే రాసి ఉంటాయి, దీన్ని యాజ్ టీజ్గా కనెక్షన్ ఇచ్చేయడం। జంపర్ పని చేస్తుంది, నువ్వు ఎక్కడ పెట్టినావు?